సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం సాహెబ్ 79వ ఉర్స్ షరీఫ్ ఉత్సవాలు. పెద్దేముల్ మండలంలో బ్లాస్టింగ్, పల్లెల్లో ప్రజల భయాందోళనలు. జిన్గుర్తిలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు కూతురు వరలక్ష్మి ఘనంగా పుట్టినరోజు వేడుకలు. పెద్దేముల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా మహావీర్ నరసింహ. బీజేపీ పట్టణాధ్యక్షులు నాగారం మల్లేశం. అసైన్ భూముల్లో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు దృష్టి సాధించని సంబంధిత అధికారులు. ఇందిరానగర్లో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలు మరియు తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అబీబ్లాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాల మాట్లాడుతూ తాండూరు ఇలాంటి మంచి మనసున్న ఎమ్మెల్యే లభించడం గొప్ప విషయమని అన్నారు. మాజీ కౌన్సిలర్ నిరజాబాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఘనంగా కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రౌఫ్, మాజీ వైస్ చైర్మన్ అలీం, గాజుల మాధవి, నాగప్ప, వడ్డీ శ్రీనివాస్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. आज 5 अगस्त 2025 तांडूर कॉन्स्टिट्यूंसी वी मनोहर रेड्डी साहब तांडूर एमएलए साहब का बर्थडे मनाया गया है। खास करके आज तांडूर में बहुत ही खुशी की बात है, क्योंकि ऐसे एमएलए हमारे को आज तक नहीं मिले थे। इसी खुशी में हम लोगों ने तांडूर के पूरे कॉन्स्टिट्यूंसी की तरफ से आज पार्टी ऑफिस में खाने का इंतजाम किया था, केक कटिंग का इंतजाम किया था। यहाँ पर आए हुए सभी सीनियर्स का, SC ST माइनॉरिटी और हमारे यूथ का और लेडीज़ का कार्यकर्ता है, सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और मैं आने वाले दिनों में हमारे एमएलए साहब के लिए दुआ करता हूँ कि उनकी अच्छी सेहत रहे, अच्छी वेल्थ रहे और उन्होंने हर फील्ड में आगे बढ़े। और आने वाले 5 साल में, ये 5 साल जोड़ के फिर आने वाले 5 साल में भी कंपलसरी फिर एमएलए बनकर मिनिस्टर बने और आगे बहुत तरक्की करे। आने वाले दिनों में कांग्रेस के बहुत ही अच्छे दिन आने वाले हैं। और हमारे एमएलए साहब से भी हमारी रिक्वेस्ट है कि तांडूर को सबको एक जैसा देखने के लिए। और मैं अपनी तरफ से सभी का धन्यवाद कहते हुए अपनी बात खत्म करता हूँ। जय हिंद, जय कांग्रेस, जय मनोहर। मन तांडूर एमएलए मनोहर रेड्डी गारी बर्थडे संदर्भंगा पार्टी आफीस बर्थडे संबराలు చేసుకోవడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ అబీబ్లాల ఆధ్వర్యంలో చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్న బర్త్డే గుళ్ళల్లో కానివ్వండి, హాస్పిటల్లో రక్తదాన శిబిరాలు కానివ్వండి, మండలాలలో కానివ్వండి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే అతను అంత మంచి వ్యక్తి. అందరూ అన్నకు ఎంతో రుణపడి ఉంటారు. తాండూరు ప్రజలు చాలా మంచి హృదయం ఉన్న నేతగా మన తాండూరు ప్రజల గుండెల లోపల నిలుస్తాడు. ఇంకో విషయం ఏంటంటే తను ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. తప్పకుండా అతని మంచి హృదయం కాబట్టి పై స్థాయికి ఎదిగి మన తాండూరు ప్రజలకు ఇంకా ఎల్లవేళలా సేవ చేసుకుంటూ ఉంటాడని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎమ్మెల్యే తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులైన బుయ్యని మనోహర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అబీబ్లాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి.
జై హింద్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ భావిభద్రేశ్వర దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సురేష్ నాయక్, దొరశెట్టి సత్యమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్వన్నకట్ట దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేశారు. బసవనగట్ట ప్రజలందరూ తోడుండి నడిపించి మన మనోహర్ రెడ్డి గారిని కూడా గెలిపించడం జరిగింది. అలాగే ఈరోజు తన బర్త్డే కూడా, పుట్టినరోజు వేడుకలు కూడా చాలా ఘనంగా ఇదే బసవనగట్ట వార్డు ప్రజలందరితో పాటు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. మనోహర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై మనోహర్ అన్న. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా ఈ బసవనకట్ట దగ్గర ఉప్మా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే భావిభద్రేశ్వర టెంపుల్లో అభిషేక కార్యక్రమాలు జరిగింది. వారు తాండూరుకి చేసిన సేవలు మర్చిపోనివి, ఇంకెన్నో మరిన్ని భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ హ్యాపీ బర్త్డే మనోహర్ అన్న గారికి. బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ ప్రభంజనం శ్రీనివాస్ వృద్ధులకు, వికలాంగులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హనుమప్ప, గ్రామ యువకులు, మహిళలు పాల్గొని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కొర్విచేడ్లో తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి యూత్ ప్రభంజనం సంస్థ ఒక ఫౌండేషన్, మన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన కొర్విచేడ్లో మరి అదే వృద్ధులకు అందరికీ చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. చాలాసార్లు చూసినా వెళ్తా ఆ ఒట్టి కట్టెలు ఉన్నాయి, అవి అదే ఓన్లీ ముండ్లు గుచ్చుకోకపోతే కానీ ఆ కట్టెలు ఉన్న అన్ని చూసి గమనించి ఓ రోజు వీళ్ళందరికీ కట్టెలు వేయాలని మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మీ అందరికీ కొర్విచేడ్ గ్రామంలో మరి చేతి కర్రలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా ఎంతమంది ఉన్నా కానీ రేపు మీ అందరికీ ఈడ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈడ కొందరికి దాదాపు 15-20 మందికి ఇక్కడ ఇవ్వచ్చు. మళ్ళీ రేపు కూడా మీ అందరికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ రాసుకున్నాం. వారికి మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకోటి మనము ఇది ఒక్కటిగా సేవా కార్యక్రమాలు మనం యూత్ ప్రభంజనం సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇక్కడనే కాదు, మన బషీరాబాద్ మండలం కావచ్చు, తాండూరు కాన్స్టిట్యున్సీలో కావచ్చు, చనిపోయిన వారికి ఆర్థిక సాయం గిట్ట చేస్తున్నాం, తోచిన సాయం. మరి ఎవరైనా పిన్లు అయితే గిట్ట మనం దాదాపుగా ఒక 1/2 క్వింటాల్ బియ్యం కానీ, పేపర్ ప్లేట్లు కానీ అవన్నీ ఇస్తున్నాం. స్కూల్ పిల్లలకు కానీ, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే బుక్సులు కానీ ఏమన్నా కానీ ఇటువంటివన్నీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి సొంతంగానే నేను కష్టపడిన దాంట్లోనే, సంపాదించిన దాంట్లోనే మరి సొంతంగా నేనే మరి అందరికీ డొనేషన్ చేస్తున్నాను. మరి ఎందుకంటే కొందరు అనుకోవచ్చు, మరి కొన్నిసార్లు డబ్బు ఉన్నప్పుడేమో చేస్తా, నేను డబ్బు లేనప్పుడు చేయను. అంతే డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇదేంటంటే ఇట్లా సేవా కార్యక్రమాలు ప్రోగ్రాంలు పెడతా ఉంటాం. ఇంకా ముంగల గిట్ట చాలా ప్రోగ్రాంలు ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాలల మండల కేంద్రంలో శేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు భీంశెట్టి అనిల్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యాలల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, అగ్గనూరు మాజీ సర్పంచ్ భీమప్ప, మొగులప్ప, నర్సింహులు, మల్లప్ప, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిఎసిఎస్ నవంద్గి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని అజయ్ ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, లక్ష్మణ్, నరేష్, నరసింహులు, రాజవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, పవన్, ధన్సింగ్, సాయిలు గౌడ్, శ్రీకాంత్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో సతీ సమేతంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే తన జన్మదినం సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వరుని దర్శించుకొని గిరి ప్రదర్శనలో సతీ సమేతంగా పాల్గొన్నారు. పెద్దెముల్ మండలం సిద్ధన్నమడుగు తాండా, ఆత్కూరు, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. కొందరు అక్రమ మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేసినట్లు వినికిడి. దీంతో రాత్రి మొత్తం భయంతో ప్రజలు బయటే పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఆయా గ్రామాలను సందర్శించారు. డిస్ట్రిక్ట్ ఈ గ్రామంలోని రాత్రి 10:30 సమయంలోనే రాత్రి ఏదో భూమి గడగడ వణికినట్ల సౌండ్ వచ్చి ప్రజలు గాబురపడి భయాందోళన పడి ప్రజలకు చాలా భయంతోనే ఇంటి వదిలిపెట్టి వేరే స్థలాలలో పండుకున్నారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు. కాబట్టి ఇక్కడ జహీర్ అనే వ్యక్తి ఒక ఆయన ఇక్కడ క్యాంప్రిషన్ పెడతాడు. దాని గురించి ఉత్తమ్ చంద్, జహీర్ వీళ్ళిద్దరూ ఇక్కడ క్యాంప్రిషన్ పెడతారు. ఒక పక్కన అంటే తాండ నుంచి 1 కిలోమీటర్ మధ్యలో పెడతారు. అదే సౌండ్ అనుకొని చాలా మంది గాబరించి అదే సౌండ్ అనుకున్నాం. కానీ అది వాళ్ళకి అడిగి కనుక్కొని అది మేము పెట్టలేము కాదంటున్నారు. కాబట్టి ఏదో భూమి వణుకుతుందా, ఏదో ఏమున్నది, గవర్నమెంట్ మాకు సహకారం చేసి ఈ ప్రజలకు తాండూరు పట్టణంలో ఈ నెల 7వ తేదీ గురువారం నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు ముర్షద్ దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం సాహెబ్ కిబ్లా 79వ ఉర్ష్ షరీఫ్ ఉత్సవాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ గురువారం రాత్రి గంధం, 8వ తేదీ శుక్రవారం దీపోత్సవం మరియు ఖవాలి, 9వ తేదీన ప్రత్యేక ప్రార్థనలు తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తాండూరు పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. बड़े ही अकीदत व एहतराम के साथ मनाया जा रहा है। इस ज़िमन में एक अजीमुशान जलसा बनामे पैगाम हक व फैज़ान औलियाए किराम अलैहि रहमत व रिजवान बतारीख 6 अगस्त 2025 मुताबिक 11 सफरुल मुजफ्फर 1447 हिजरी बरोद चाहरशंबा बाद नमाज मगरिब इहाता मुर्शिद दरगाह शरीफ तांडूर ज़िले विकाराबाद में मनाया जा रहा है। इस मुक़द्दस जलसे को आलम इस्लाम की मशहूर व मारूफ शख्सियत व शहज़ादा हुज़ूर गौसुल आदम ख़तीब अमरीका हज़रतुल अल्लामा मौलाना अश-शाइख़ सय्यद नजमुद्दीन क़ादरी जीलानी साहब क़िबला मद्दज़िल्लहुल आली अमीर कुल हिंद सुन्नी उलमा बोर्ड अमेरिकन इस्लामिक सेंटर शिकागो मुक़ातब फरमाएंगे और जलसे के अख्तिताम पर नमाज ईशा अदा की जाएगी और तमामी शुरका के लिए ताम का नज़्म रहेगा। मुतवल्ली मोहतरम जनाब अलहा सय्यद अब्दुल गनी पाशा साहब इस इजलास की सदारत फरमाएंगे और मुतवल्ली मोहतरम ने आप तमामी हजरात से इस मुक़द्दस जलसे में शिरकत की ख्वाहिश की है। इसी तरह तकारीब आरा शरीफ में शिरकत की तफसीलात समात फरमाएँ। 19वां उर्स मुबारक और 19वां उर्स मुबारक हज़रत सय्यद अब्दुल करीम साहब क़िबला रहमतुल्लाह अलैह व हज़रत सय्यद अब्दुल सलाम पाशा साहब क़िबला रहमतुल्लाह अलैह की तफसीलात इस तरह हैं कि इंशाअल्लाह 7 अगस्त 2025 मुताबिक 12 सफरुल मुजफ्फर 1447 हिजरी बरोज़ जुमेरात बाद नमाज मगरिब संदेल मुबारक मकान से बरामद होकर ठीक 8 बजे शब यानी कि दरगाह शरीफ पहुँचेगा और संदल माली होगी। इसी तरह 8 अगस्त 2025 मुताबिक
13 सफर मुजफ्फर बरोद जुमा बाद नमाज मगरिब चरागा व बाद नमाज इशा कवाली का एहतमाम होगा। इसी तरह 9 अगस्त 2025 मुताबिक 14 सफर मुजफ्फर 1447 हिजरी बरोद हफ्ता बाद नमाज फजर तिलावत कुरान और सुबह ठीक 9 बजे फातिहा खानी होगी। मज़कूरा होने वाले कल के अज़ीमुश्शान जलसा बना में पैगाम हक व फैज़ान औलिया इकराम रहमतुल्लाह अलैह और मज़कूरा तकारीब उर्स में बिला लिहाज मजहब व मिल्लत आप तमामी हजरात से मुतवल्ली मोहतरम जनाब अलहा सैयद अब्दुल गनी पाशा साहब क़िबला सज्जादा नशीन व मुतवल्ली बारगाह करीमिया ने आप तमामी हजरात से शिरकत की ख्वाहिश किए हैं। वस्सलाम व रहमतुल्लाह। వికారాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పులుసు మామిడి నరసింహులు తన పెద్ద కూతురు వరలక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో నరసింహులు తన నివాసంలో తన పెద్ద కూతురు వరలక్ష్మి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులతో స్నేహితులతో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిత, నర్సమ్మ, పాండురంగం, జోష్న, రియాన్, అయాన్స్, రమేష్, సుజాత, మేఘశ్రీ, లక్ష్మప్ప, బుజ్జమ్మ, జగ్గు, నవనీత కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలో పాల్గొని వరలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దేముల్ మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు 157 నూతన రేషన్ కార్డులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారాసింగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని నాయకులు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీదల కోసం అన్ని పథకాలను దశల వారీగా అమలు పరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లాలప్ప, టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, డీసీసీ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శోభారాణి, జితేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుజ్జమ్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు విద్యాసాగర్, షబ్బీర్, ఏఎంసీ చైర్మన్ ఇక్బాల్, గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు, ఫయాజ్, మలేశం, ఆనందం చారి, మీనాజ్, మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దేముల్ గ్రామ పంచాయతీకి దాదాపుగా 151 రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దేముల్ మండలానికి మొత్తం 1100 పైచీలు రేషన్ కార్డులు, మరి పెద్దేముల్ ఒకటే గ్రామానికి 151 రేషన్ కార్డులు ఇవ్వడం చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విషయం. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ళు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూమ్లు ఎన్నో విధంగా ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు మరి దారుణంగా వాళ్ళు ఆ రోజు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన ఏ పని చేయకుండా ఈరోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరుగుతుంది. కానీ అది సమంజసం కాదు. ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవిటిని చూచా తప్పకుండా ఒకటొకటిగా అమలు చేయడం జరుగుతుంది. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు చెప్పిన పద్ధతి ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు, ఏ ప్రభుత్వం చేయని పని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాండూరు కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం, మరి మనోహర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి వారు ఏదో గెలిచిన తర్వాత హైదరాబాద్కే పరిమితం కాకుండా తాండూరులో ప్రతి 2 రోజులు 3 రోజులు వారానికి 3-4 రోజులు తాండూరులోనే ఉండి ప్రజల యొక్క సంక్షేమాన్ని అటు ఇక్కడ అభివృద్ధిని రెండుంటి ఆకాంక్షిస్తూ ప్రతిదానికి చూచా తప్పకుండా చేయడం, మరి వారు సమయం ఇచ్చి ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి అభివృద్ధి చేయాలి, మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమం కూడా అందాలనే ఉద్దేశంతో ఈరోజు మనోహర్ రెడ్డి గారు కూడా చాలా సంతోషపడి ముంగలికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. వారికి రేపు వారి యొక్క జన్మదినం ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.
మన మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో పెద్దమూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో మెగా హెల్త్ క్యాంప్ ఉంది. అందులో చెవి ముక్కు గొంతు సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రత్యేకంగా డాక్టర్లు వస్తున్నారు. అలాగే మానసికంగా సమస్య ఉన్న వాళ్ళు, అలాగే ప్రత్యేకంగా శరీర సమస్య ఉన్న వాళ్ళకు కూడా డాక్టర్లు వస్తున్నారు. కంటి చూపు వాళ్ళకు కూడా వస్తున్నారు. కావున ప్రతి విభాగం నుంచి అన్ని విభాగాల నుంచి డాక్టర్లు వస్తున్నారు. కావున పెద్దమూరు గ్రామ ప్రజలందరూ రేపు ఈ టైం వరకు గ్రామ పంచాయతీ ఆవరణలో వచ్చి ఈ మెగా హెల్త్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాండూరు పట్టణంలోని లక్ష్మీ థియేటర్లో వచ్చిన మహావీర్ నరసింహ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గదని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం మహావీర్ నరసింహ సినిమా చూసిన అనంతరం మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలను చూడాలని, ఈ సినిమాలో ముఖ్యంగా భాగవతంలోని ప్రధాన ఘట్టాలను విశేషంగా చూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకృష్ణ, బంటారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నరసింహ అవతారము అలాగే అదేవిధంగా కుర్మావతారం గురించి దీంట్లో బాగా చక్కగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ, డిజిటల్ పరంగా కానీ, యానిమేషన్ కానీ, సౌండ్ పరంగా కానీ చాలా చక్కగా పిల్లలకు, ముఖ్యంగా ఈ నేటి పిల్లలకు భాగవతం గురించి, భగవంతుని లీలల గురించి కానీ చాలా చక్కగా చూపించడం జరిగింది. కాబట్టి తాండూరులో పట్టణంలోని, తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు సినిమాను చూపించవలసిందిగా, దీని ద్వారా పిల్లలకు మంచి సంస్కారము, అదేవిధంగా సనాతన ధర్మం యొక్క విశిష్టత, దేవుని లీలల గురించి, వరాహస్వామి గురించి, నరసింహస్వామి గురించి చాలా మంచిగా సినిమా చూపించారు. కాబట్టి ఈ తీసిన సినిమా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, తాండూరు పట్టణంలో ముఖ్యంగా స్కూల్స్ వాళ్ళకు కానీ, ప్రిన్సిపాల్స్కి వాళ్ళందరినీ కూడా కోరడం ఏంటంటే, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం పిల్లలకు సనాతన ధర్మంపై ఉన్న మక్కువతోటి దేవుని యొక్క లీలల గురించి యానిమేటెడ్గా విజువల్ ఎఫెక్ట్స్ తోటి మంచి డిజిటల్ సౌండ్స్ తోటి మంచిగా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూపించడం జరిగింది. కాబట్టి పిల్లలకు ఈజీగా వాళ్ళకు రిసీవ్ చేసుకుంటారని నిన్న రాత్రి అందరం చూడడం జరిగింది. పిల్లలు చాలా కేరింతలతోటి, పెద్దలు కూడా అందరూ కూడా స్వామిని కొలుచుకోవడము, అదేవిధంగా థియేటర్ని ఒక ఆలయంగా వాళ్ళు తీర్చిదిద్దినట్టు అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైందవ సోదరమణులు పిల్లలతో వచ్చి సినిమాను చూడాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. యాలల మండలం దౌలాపూర్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 78లో అక్రమ తవ్వకాలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. రాత్రింబావులు తేడా లేకుండా తమ ఇష్టానుసారం బైపాస్ రోడ్డు పనుల కోసం, హైవే రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు తరలిస్తున్నారు. గుట్టలను, చెట్లను మింగేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో రైతులు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నా వారికి సైతం తెలియకుండా వారి పొలాలను మాయం చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమని మొత్తుకున్నా వారిని పట్టించుకునే నాతుడే లేరు. గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని దౌలాపూర్, చెన్నారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయాన్ని గండి కొడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. వీళ్ళు ఎక్కడ అమ్ముకుంటున్నారు, యా బిల్డింగ్ లో కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారు, అది అన్ని తెలుసు. నేను 5,000కు ఒక ట్రిప్పరు, 6,000కు ఒక ట్రిప్పర్ అమ్ముకుంటున్నారు వీళ్ళు. నాకు తెలుసు సార్ ఇవన్నీ. ఓపెనింగ్ అయిన రోజు మళ్ళీ వచ్చిండ్రు, అప్పుడు ఏం చేయండ్రు మళ్ళీ చాలు చేయండి.
ఇందిరానగర్లోని యూపీహెచ్సి ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన వైద్య శిబిరంలో 380 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రవీందర్ యాదవ్ తెలిపారు. వైద్య శిబిరంలో 108 చెవి, 152 కంటి, 11 మానసిక సమస్యలు, 110 వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులు మొత్తం 380 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు, 62 మంది వివిధ రకాల ఆపరేషన్ల కోసం రెఫర్ చేసినట్లు రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖిల్ ఖాన్, రాధా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బయట తీసుకుంటూ చేస్తాం.
మీ పేరమ్మా? ఇక్కడ వెళ్ళి వచ్చిండ్రు? ఏమన్నా డాక్టర్ ఎప్పుడు రమ్మా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ క్యాంపు? నేను డాక్టర్ రవీంద్ర యాదవ్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తాండూరు డివిజన్ వికారాబాద్ జిల్లా. ఈరోజు తాండూరు పట్టణంలో యూపీఎస్సిలో గౌరవనీయులైన కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ గారి ఆదేశాల ప్రకారం డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ లలితా మేడం, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మరియు మెడికల్ ఆఫీసర్ గిరిధర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో యూపీఎస్సీలో ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈఎన్టీ మనకు చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆపరేషన్లు అంటే టాన్సిలెక్టమీ కానీ, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ, సెప్టోప్లాస్టీ కానీ, టింపానిక్ మెంబ్రెన్కు సంబంధించినటువంటివి కానీ, సైకియాట్రిక్ అంటే మానసిక వైద్య నిపుణులు కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది. మూడవ డిపార్ట్మెంట్ వచ్చేసి సర్జరీ డిపార్ట్మెంట్. దీనిలో హెర్నియా కానీ, హైడ్రోసిల్ కానీ, ఎక్కడైనా శరీరంలో కంతులు అంటే డర్మాయిడ్ సిస్ట్ కానీ, లైపోమా కానీ, ఏమైనా లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయినట్టయితే వీటికి అన్నిటికీ కూడా శస్త్రచికిత్సలు చేయడానికి కానీ ఒక వైద్య బృందము మనకు డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి మెడికల్ కళాశాల యొక్క బృందం వాళ్ళు రావడం జరిగింది. ఈ 3 డిపార్ట్మెంట్లతో పాటు ఆప్థాల్మిక్ కంటికి సంబంధించినటువంటి ముఖ్యంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు స్క్రీనింగ్ మాత్రమే చేస్తారు. ఇప్పటి వరకు మనకు 120 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఇంకా దాదాపు ఒక 150 నుంచి 200 మంది రావడము జరుగుతుంది. ఈ పేషెంట్లకు అనుకూలంగా ఉండడానికి ఒక 3 వాహనాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 300 మందిని మనం స్క్రీనింగ్ చేసి ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వీళ్ళందరినీ కూడా మనకు డిహెచ్ తాండూరులో వీళ్ళని అడ్మిషన్స్ చేసి మనము ఆపరేషన్స్ ఎప్పుడు చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ డిఎంఈ బృందం వాళ్ళు వచ్చిన ఏదైతే మెడికల్ కళాశాల యొక్క ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళతో మనం శస్త్రచికిత్సలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కానీ యూపీఎస్సీ యొక్క ఏఎన్ఎంస్, ఆశాస్, మెడికల్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు మరి మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన బృందం, పేషెంట్లు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం పట్టణ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.